నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శ్రావ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా సంతానలేమి గురించి మాట్లాడుకుంటే కనుక ఈ రోజులలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో సంతానలేమికి ప్రధాన కారణాలు తెలుసుకునే ముందు అసలు సంతానలేమిగా ఎప్పుడు పరిగణిస్తారో దాని గురించి చెప్పండి. ఒక భార్యాభర్త కపుల్ న్యాచురల్గా ట్రై చేసి 1 సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, వాళ్ళు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. సో నార్మల్గా మనం ఈ సంతానలేమి డెఫినేషన్ అని ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. బికాస్ చాలామంది ఏంటి, పెళ్ళై 5 months 6 months అయింది, ప్రెగ్నెన్సీ రాలేదనుకుంటారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెలకి ఒక కపుల్ అన్నీ బాగున్న వాళ్ళు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్స్ 5 నుంచి 8%, అంటే 5 నుంచి 8%. సో 12 నెలలు వీళ్ళు ట్రై చేస్తే 80%, అంటే 80% మంది కన్సీవ్ అవుతారు. సో ఎవరైతే కన్సీవ్ కారో వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ మీ వయసు కన్నా, ఆడవాళ్ళ వయసు స్పెషల్లీ 35 పైబడి ఉంది, లేదా మీకు ప్రీవియస్గా అండాశయాల మీద ఆపరేషన్స్ ఏదైనా అయి ఉండి, లేదా మీకు నెలసరి టైంకి రాకుండా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, అంటే నెలసరి రెగ్యులర్గా లేకుండా ఉంటే డెఫినెట్లీ డాక్టర్ని 6 months ట్రై చేసి అప్రోచ్ అయితే బెటర్ ఉంటుందండి. ఓకే, అసలు ప్రధానంగా అంటే ఈ 35 ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అన్నారు, అలాగే ఇంకా ఏ కారణాల వల్ల ఈ సంతానలేమి అనేది ఉంటుందంటారు? నార్మల్గా మనం సంతానలేమికి ఎందుకు కారణాలు అని చూసుకుంటే, ఆడవాళ్ళ రిలేటెడ్ కారణాలు ఒక 30% కేసెస్లో చూస్తూ ఉంటాం, మగవాళ్ళ రిలేటెడ్ కారణాలు ఒక 30% కేసెస్లో చూస్తాం. అండ్ కొంతమందికి ఒక 20% కేసెస్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ సమస్యలు ఉంటాయి. అండ్ ఒక 10% కేసెస్లో మనకి కారణం అనేది ఇనీషియల్ టెస్టుల ద్వారా తెలియదు, వీళ్ళది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఆడవాళ్ళ కారణాలు తీసుకుంటే వాళ్ళకి అండాశయాల నుంచి ఎగ్స్ రిలీజ్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఈ ఓవ్యులేటరీ కాజెస్ తీసుకుంటే అది హార్మోన్ డిస్టర్బెన్స్, ఐదర్ పీసీఓడి సమస్య ఉండొచ్చు, లేదా వాళ్ళకి అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయి ఉండొచ్చు, లేదా థైరాయిడ్, డయాబెటీస్ వల్ల, లేదా ఒబేసిటీ వల్ల నెలసరి టైంకి రాకుండా ఉండొచ్చు. అండాశయాలు బాగానే ఉంటే నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది గర్భసంచి. గర్భసంచిలో కొంతమందికి ఏంటి, వాపు, అడినోమయోసిస్, లేదా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, గడ్డలు. సో వీటి వల్ల కూడా సంతానలేమి కలిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ గర్భసంచి కొంతమందికి పుట్టుకతో లోపం ఉండొచ్చు, అంటే గర్భసంచి సైజు, షేప్ ఓ పర్టికులర్ షేప్లో ఉండాలి. సో ఈ షేప్ అంటే 2 హార్న్స్ నుంచి ఫ్యూజ్ అయి తయారయ్యే గర్భసంచి ఏదైనా మార్పులు ఉంటే, పుట్టుకలో అబ్నార్మాలిటీస్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి కూడా సంతానలేమి సమస్య ఉండొచ్చు. గర్భసంచి అండాశయాలు వదిలేస్తే మనం 3వ భాగం చూసుకోవాల్సింది ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏ కారణం చేతనైనా బ్లాక్ అయితే డెఫినెట్లీ వాళ్ళకు కూడా సంతానలేమి సమస్య ఉండొచ్చు. ఇది ఆడవాళ్ళ కారణాలు. దెన్ మగవాళ్ళ కారణాలు తీసుకుంటే, ఒకటి బీజాల నుంచి వీర్యకణాల ప్రొడక్షనే ఉండకపోవచ్చు, వాళ్ళకి కౌంట్ అనేది 0 ఉంటుంది. సో అజూస్పర్మియా అంటారు. లేదా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ లేదా వారికోసీల్ సమస్యల వల్ల కౌంట్ బాగానే ఉన్నా, లేదా కౌంట్ తగ్గి కదలికలు, నార్మల్ మార్ఫాలజీ అంటే వీర్యకణాల యొక్క షేప్ మార్పులు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకు కూడా సంతానలేమి సమస్యలు ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా అంటే ఏజ్ మామూలుగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కారణాల వల్ల కూడా కలగకపోవచ్చు అంటారు. సంతానలేమికి ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గారు? ఏ టైంలో 1 year తర్వాత నార్మల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలని చెప్పారు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? కపుల్కి మనం ట్రీట్మెంట్ అనేది వాళ్ళ సమస్యను బట్టి ఇస్తాం. సో సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ఫస్ట్ మనం ఇవాల్యుయేషన్లో చూసేది, ఆడవాళ్ళకి ఒక బేసిక్ పెల్విక్ స్కాన్ అని చూస్తాం, అంటే వాళ్ళకి అండాశయాలు, గర్భసంచి ఎలా ఉన్నాయి. దెన్ మగవాళ్ళది వీర్యకణాల టెస్ట్, అంటే సెమెన్ అనాలిసిస్ చూస్తాం. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే డెఫినెట్లీ మనం వాళ్ళకి కారణం బట్టి, సో ఒకవేళ వాళ్ళకి పీసీఓడి సమస్య ఉంది, ఒబేసిటీ, బరువు ఎక్కువ ఉన్నారనుకో, వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే బరువు తగ్గమని. సో వాళ్ళ సమస్యకు తగ్గ ట్రీట్మెంట్. సో మనం ఇలా చూసుకుంటే ట్రీట్మెంట్ అనేది సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ నుంచి మొదలుపెట్టి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ రిలీజ్ అవ్వటానికి హెల్ప్ చేసే మందులు వాడటం, లేదా ఐయుఐ ట్రీట్మెంట్ అంటే మగవాళ్ళ వీర్యకణాలని ప్రాసెస్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు వేయచ్చు, లేదా ఐవీఎఫ్ పద్ధతి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది మనకు ఉన్న ఆప్షన్స్. ఓకే,
అంటే ఎవరికి ఏది సజెస్ట్ చేస్తుంటారు? ఇప్పుడు ఫస్ట్ ఐయుఐ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి. ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ఐయుఐ పద్ధతిని మనం నార్మల్గా చూసుకుంటే ఎవరికైతే ఫస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్కాన్లో ఆడవాళ్ళదన్నీ బాగానే ఉన్నాయి, మగవాళ్ళ వీర్యకణాలు కూడా బాగుంటే దెన్ వాళ్ళకి ఐయుఐ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి నెల నెల ఎగ్ రిలీజ్ అవుతుంది అండ్ మగవాళ్ళ వీర్యకణాలు కూడా చూడటానికి బాగానే ఉన్నాయి, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఐదర్ వీళ్ళకి అండాశయాల నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీలో లోపం ఉండొచ్చు, లేదా ఈ వీర్యకణాలకి ఫర్టిలైజింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, లేదా ఎంబ్రియో తయారవుతుంది, తయారైన బేబీ వచ్చి గర్భసంచిలో అతికేదానికి లోపం ఉండొచ్చు. సో ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ ఇచ్చే ఆప్షన్ ఐయుఐ. ఈ ఐయుఐతో కన్సీవ్ కాకపోతే వాళ్ళకి మనం ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ చెప్తాం. అట్లే ఐయుఐకి ఇంకొక ఇండికేషన్ ఏంటంటే మగవాళ్ళ సమస్యలు, ఎవరికైతే కౌంట్ కొద్దిగా తక్కువ ఉంది, అంటే నార్మల్ కన్నా తక్కువ ఉంది, బట్ మరి అంటే మేబీ అరౌండ్ 10 to 15 మిలియన్ కౌంట్ ఉండి కదలికలు ఒక 10 to 20%, అంటే వాళ్ళకి నార్మల్గా మనకు 15 మిలియన్ పైన ఉంటే నార్మల్గా కన్సిడర్ చేస్తాం. సో కౌంట్ అనేది ఒక మైల్డ్గా తక్కువ ఉంటే వాళ్ళకి ఐయుఐ అడ్వైజ్ చేస్తాం. ఇదే కాకుండా కొంతమందికి ఏంటంటే పీసీఓడి సమస్య ఉండి మనం మందులతో కన్సీవ్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద కూడా ఐయుఐ అడ్వైజ్ చేస్తాం. అండ్ ఐయుఐ వీటన్నిటిని వదిలేసి ఇంకొకటి ఏంటంటే భార్యాభర్త కలిసినప్పుడు కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, వెజైనిస్మస్ అంటాం, ఆడవాళ్ళు కలవటానికి ఇష్టపడరు, అప్పుడు కూడా మనం ఐయుఐ పద్ధతి ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇవ్వను ట్రై చేయొచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు, బాపట్ల నుంచి దుర్గా గారు. దుర్గా గారు, డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. హలో మా, నమస్తే, చెప్పండి మా. మా మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. ఈ పిల్లలు లేరు మేడం. మొన్న ఇటీవల 6 నెలల క్రితం ఐయుఎఫ్ చేయించుకున్నాం మేడం. ఓకే. చేయించుకుంటే 3 months గడిచినాక మిస్ క్యారేజ్ అయింది మేడం. ఓకే. ఓకే. మేడం అడిగితే మామూలుగా పిండం అనేది గర్భసంచిలో ఎదగట్లేదని చెప్పారు మేడం. ఓకే. మీ వయసు ఎంతమ్మా? వచ్చేసి 38 మేడం. 38. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా ఎంబ్రియోస్ ఏమైనా ఉన్నాయమ్మా? హలో, ఎంబ్రియోస్ ఏమైనా ఉన్నాయా? బేబీలు ఏమైనా ఇంకా ఉన్నాయా ఫ్రీజింగ్లో? లేదు మేడం. లేవు. ఓకే. దుర్గా గారు, నార్మల్గా ఏంటి అంటే మనము ఐవీఎఫ్లో చేసేటప్పుడు మీ ఎగ్గు మీ హస్బెండ్ స్పర్మ్ కలిపి బేబీ తయారు చేసి గర్భసంచిలో పెడతాం. సో మీ ఎగ్ క్వాలిటీని బట్టి మనకు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది నిలిచిన అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటుంది మా. స్పెషల్లీ మీ వయసు 38 కాబట్టి 35 సంవత్సరాలు పైబడే కొద్దీ అండాశయాల్లో నుంచి రిలీజ్ అయ్యే ఎగ్గుల్లో ఒక్కొక్కసారి క్వాలిటీ అనేది తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే చూడటానికి ఎంబ్రియో బాగుండి ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు, బట్ వాటికి జెనెటిక్ కెపాసిటీ అనేది తక్కువ ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు కూడా మీకు అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి మీ కన్సర్న్ డాక్టర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఒకసారి కలవండి. ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చూసి అసలు మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, అండ్ ఎగ్ రిజర్వ్ బాగుంటే ఒకటి ఎంబ్రియో నార్మల్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మన దగ్గర పీజీటీ అనే ఒక టెస్ట్ ఉంది. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మీకు వచ్చే ఎగ్స్ నార్మల్ ఉందా లేదా చెక్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయమ్మా. ఓకే. అలాగే ఇప్పుడు చాలామంది, కొంతమందికి అప్పుడు అవకాశం లేక లేదంటే కొంతమందికి తెలియక అలా లేట్గా కూడా, ఇప్పుడు ఇవిడికి 17 years అని చెప్పారు మ్యారేజ్ అయిపోయి, సో అలా లేట్గా కన్సల్ట్ అవుతూ ఉంటారు కదా డాక్టర్ గారు, వాళ్ళకి ఎలాంటి బెస్ట్ సజెషన్ ఇస్తారు మీరు? అంటే వెంటనే 1 year తర్వాతనే మీరు వెంటనే నెక్స్ట్ ట్రీట్మెంట్ చూపించుకోవాలి అన్నారు, అలాంటిది ఇంత గ్యాప్ వస్తుంది, వాళ్ళకి హోప్స్ ఉంటాయా? వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుందో చెప్పండి. నార్మల్గా మ్యారేజ్ అయ్యి మనకి 10 years పైన అవుతుంది, ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అనుకుంటే డెఫినెట్లీ యూజువల్లీ ఏం చేస్తామంటే ఫాస్ట్ ట్రాక్ చేయను, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ త్వరగా అందటానికి డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం చాలా వరకు. బట్ అది కూడా మనం ఏంటి చూసుకోవాల్సింది, వాళ్ళకి ఏ వయసులో మ్యారేజ్ అయింది, వాళ్ళ ఇప్పుడు ఏజ్ ఎంత అనేది. ఇప్పుడు కొంతమందికి చిన్నప్పుడే పెళ్లి చేస్తారు, మ్యారేజ్ అయ్యి 10 years అంటారు, కానీ ఆ అమ్మాయి వయసు చూస్తే 24 ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళకి మనం వెంటనే ఐవీఎఫ్ అవసరం ఉండకపోవచ్చు. బట్ మీ వయసు 32-33 దాటుతుంది అండ్
మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ దాటుతుంది అంటే ప్రాబబ్లీ డైరెక్ట్ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. స్పెషల్లీ ఏంటి, మనం టెస్టులు చేసి అసలు మీకు కారణం ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని చూసుకొని, ఒకవేళ మగవాళ్ళ వీర్యకణాల్లో ప్రాబ్లం కానీ ట్యూబ్స్ ప్రాబ్లం ఉంటే వేరే ఆప్షన్స్ కన్నా ఐవీఎఫ్లో మనకి సక్సెస్ రేట్స్ అనేది బెటర్ ఉంటాయి. అండ్ రెండవది ఏంటి అంటే మనకి స్పెషల్లీ మ్యారేజ్ అయ్యి 10-15 ఏళ్ళు అయిన వాళ్ళలో చూస్తే 35 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో 35 ఏజ్ దాటే కొద్దీ మనకేంటి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ నిలవటం ఛాన్సెస్ తగ్గుతాయి. ఈవెన్ ఐయుఐ చేసినా ఐవీఎఫ్ చేసినా సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో మనం ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అని చూసుకుంటే ఎంత త్వరగా అంటే మన వయసు 35 లోపు ఉండే సక్సెస్ రేట్కి 35 పైన ఉండే సక్సెస్ రేట్కి ఒక 10-20% తేడా ఉంటుంది. సో మనం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంలో తీసుకోవటం వెరీ ఇంపార్టెంట్. రెండవది ఏంటి అంటే ఒకవేళ మనకు తెలియక మీరు అన్నట్టు లేట్గా వచ్చారు, సో ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే మనం ఫస్ట్ చూసుకునేది ఎగ్ రిజర్వ్ ఆడవాళ్ళకి. సో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్ రిజర్వ్లో మనకి ఎగ్ నెంబర్స్ బాగున్నాయి అనుకోండి, ఒకవేళ వాళ్ళ వయసు 39-40 సంవత్సరాలు రీచ్ అవుతుంటే మనం ఒక ఆప్షన్ ఏంటి అంటే ఈ ప్రీ జీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్స్ని బయటకు తీసి వీర్యకణాలు కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తాం. ఈ తయారైన ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోలో 200 సెల్స్ ఉంటాయి. దాంట్లో ఒక 5 సెల్స్ మనం టెస్టింగ్కి పంపిస్తాం, జెనెటిక్ టెస్టింగ్కి. ఈ టెస్ట్ ద్వారా ఈ బేబీకి 46 క్రోమోజోమ్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో ఇలా చెక్ చేసి ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకవేళ ఎవరికైతే వయసు బాగా ఎక్కువై ప్రాబ్లీ 40 ఇయర్స్ రీచ్ అవుతుంది అండ్ ఎగ్ రిజర్వ్ తగ్గిపోయింది అంటే ఆల్రెడీ చాలా తగ్గిపోయిన వాళ్ళకి ఒకటి ప్రాబ్లీ ఒక సైకిల్ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ కాకపోవచ్చు, బికాస్ పర్ సైకిల్ సక్సెస్ రేట్ వాళ్ళకి 30% ఉండొచ్చు. సో వాళ్ళకి 2వ సైకిల్ లేదా 3వ సైకిల్ అవసరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక సైకిల్లో కొన్ని ఎంబ్రియోస్, ఇంకో సైకిల్లో ఇంకొన్ని ఎంబ్రియోస్ బేబీస్ని అలా పూల్ చేస్తాం, ఎంబ్రియో పూలింగ్ అంటాం. సో ఇది ఇంకొక ఆప్షన్. బట్ ఎవరికైతే అండాశయాల్లో ఎగ్స్ అస్సలు లేవు వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే డోనర్ ఎగ్ ద్వారా ఐవీఎఫ్కి వెళ్ళటం. సో డోనర్ ఎగ్ అనేది లాస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేస్తాం అస్సలు ఎగ్ నెంబర్స్ లేకపోతే. ఓకే, అలాగే ఎగ్స్ అనేది లేడీస్లో ఎప్పటి వరకు అంటే హెల్తీ ఎగ్ అని అది ఎప్పటి వరకు ఉంటుంది డాక్టర్ గారు? ఒకవేళ వాళ్ళకి అప్పుడే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకేమైనా ఆప్షన్ ఉంటుందా వాళ్ళ ఎగ్తోనే పిల్లల్ని కనడానికి? నార్మల్గా మనం చూసుకుంటే ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి. దట్ ఈస్ ద కామన్ ఈక్వేషన్. క్వాలిటీ వైజ్ తీసుకుంటే కూడా ఎలా ఉంటుంది అంటే 20-30 ఇయర్స్ టైంలో మనకి ఒక 10 ఎగ్స్ తీసుకుంటే ఆ 10లో 5-6 ఎగ్స్ నార్మల్ ఉంటాయి. అప్పుడు కూడా వాళ్ళకి ఆల్ 10 ఎగ్స్ నార్మల్ ఉంటాం అంటే 50-60% యూప్లాయిడీ రేట్ అంటాం. సో ఒకవేళ వాళ్ళ వయసు 35 పైన వెళ్ళింది అనుకోండి, 35 పైన మనకి 10 ఎగ్స్ వస్తే 10లో మేబీ 4 నార్మల్ ఉంటాయి. అండ్ వాళ్ళ వయసు 39 అబవ్ దాటుతుంది అనుకోండి, యూప్లాయిడీ రేట్ అనేది 30% ఉంటుంది. అదే 42 ఇయర్స్కి వచ్చింది అనుకోండి వాళ్ళ వయసు, 10లో మేబీ 1 ఎగ్గే నార్మల్ ఉండొచ్చు. సో ఈ నార్మల్సీ ఆఫ్ ఎగ్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ అట్ 40 ఇయర్స్ మనకి 10 ఎగ్స్ రావాలి అంటే ఒక ఐవీఎఫ్ సైకిల్లో సరిపోకపోవచ్చు. సో వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ 2 ప్రాబ్లమ్స్, 1 నార్మల్ ఎగ్ రాదు అండ్ ఎగ్ నంబర్స్ కూడా సరిపోవు. సో ఒక ఆప్షన్ ఏంటి, ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ కాలేదు లేదా మ్యారేజ్ అయ్యి ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు, కెరియర్లో డిలే ఉంది, సమ్ అదర్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంది అనుకోండి, ఒకటి ఏంటంటే మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో అండాశయాల నుంచి ఎగ్స్ మనం ఐవీఎఫ్ పద్ధతిలో ఏం చేస్తామంటే మీకు డైలీ 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి మధ్య మధ్యలో స్కాన్లు అవి చూసి ఎగ్ గ్రోత్ మానిటర్ చేసి ఎగ్స్ని బయటకు తీస్తాం. సో ఈ ఎగ్స్ని బయటకు తీసి ఫ్రీజ్ చేసి పెట్టచ్చు. సో మనకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఎగ్ రిజర్వ్ బాగున్నప్పుడు అంటే మన వయసు చిన్నగా ఉన్నప్పుడు ఎగ్ రిజర్వ్ బాగున్నప్పుడు, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు క్వాలిటీ కూడా బాగుంటుంది. సో మనకి 2 విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి 35 లోపు మనం ఒకవేళ ఇంకా డిలే అవుతుంది అంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది అసలు ఫస్ట్ కనిపెట్టింది ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. వాళ్ళకి ఎవరికైతే చిన్న వయసులో క్యాన్సర్స్ వచ్చి వాళ్ళు కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకోవాల్సి వస్తుందో, డెఫినెట్లీ కీమోథెరపీ రేడియోథెరపీ వల్ల వాళ్ళకి అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ క్వాలిటీ 2 తగ్గిపోతాయి. సో సర్జరీ అయ్యి ఈ కీమోథెరపీ రేడియోథెరపీకి వెళ్ళక మధ్యలో అంటే ఈ ముందు ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఎగ్స్ని పికప్ చేసి ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ వాళ్ళు
క్యాన్సర్ తగ్గిపోయి కీమో రేడియోథెరపీ నుంచి బయటపడి ఒక 2-3 ఇయర్స్ డిసీజ్ సర్వైవల్ ఉన్న తర్వాత ఈ ఎగ్స్తో మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్కి అసలు మనం ఫస్ట్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ స్టార్ట్ చేసింది. బట్ ఇప్పుడు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని ఎవరికైతే ప్రెగ్నెన్సీ డిలే అవుతుందో వాళ్ళకి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అలాగే ఐవీఐ గురించి మాట్లాడాం. ఐవీఎఫ్ అంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ ఏనా అండి? దాని గురించి ఒకసారి చెప్పండి, ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా? ఐవీఎఫ్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనకి అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఎగ్ గర్భసంచిలో అంటే మనకి ఓవరీ నుంచి ట్యూబ్లోకి వస్తుంది. అండ్ వీర్యకణాలు కింద వెజైనా నుంచి ట్యూబ్ వరకు వెళ్ళి కలిసి ఫర్టిలైజేషన్ జరుగుద్ది. సో ఈ ఫర్టిలైజేషన్ స్టెప్ ఎవరికైతే ట్యూబ్స్లో జరుగుద్దో నార్మల్గా, మనం అది బయట ల్యాబ్లో చేస్తే దాన్ని ఐవీఎఫ్ అంటాం. అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, బయట చేసే ప్రాసెస్. సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలోనే మనకి అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఉన్నాయి. ఐవీఎఫ్ పద్ధతి మనం ఫస్ట్ ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేసేవాళ్ళం, బికాస్ ట్యూబ్ బ్లాక్ ఉంది, ఫర్టిలైజేషన్ అవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు మగవాళ్ళకి ఎవరికైతే కౌంటు కదలికలు బాగా తక్కువ ఉన్నా, లేదా వీర్యకణాలు కౌంట్ 0 ఉండి బీజాలు అంటే టెస్టిస్ దగ్గర నుంచి స్పర్మ్స్ తీసినా ఆ కొన్ని స్పర్మ్స్తో కూడా మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే కామన్గా చేసే పద్ధతిలో ఎలా ఉంటుందంటే 10 రోజులు ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి. పీరియడ్ వచ్చిన 2 లేదా 3వ రోజు నుంచి ఈ ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో మనం వాళ్ళ ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయని స్కాన్ ద్వారా అండ్ హార్మోన్స్ టెస్ట్ల ద్వారా మానిటర్ చేస్తాం. సో ఎగ్స్ పెరిగిన తర్వాత మనం ఒక 12th డే ఆర్ 13th డే అంటే 12వ రోజు లేదా 13వ రోజు మత్తి ఇచ్చి వాళ్ళ ఎగ్స్ బయటకు తీస్తాం. ఆ ప్రొసీజర్ని ఊసైట్ రిట్రీవల్ అంటారు. అది ఒక 10 to 15 minute ప్రొసీజర్. సో ఎగ్స్ తీసిన రోజు వాళ్ళ హస్బెండ్ వీర్యకణాలు తీసుకొని మనం ఈ ఎగ్స్ని స్పర్మ్స్ని ఫర్టిలైజ్ చేస్తాం. సో ఈ ఫర్టిలైజ్ చేసే పద్ధతిలోనే ఐవీఎఫ్ లేదా ఇక్సీ అని ఉంటాయి. అంటే మనం అండ్ ఇక్సీ ఈ మధ్య అందరికీ చేస్తున్నాము. ఈ తయారైన ఎంబ్రియోని రిటర్న్ గర్భసంచిలో పెడతాం, దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఓకే, కాలర్ ఉన్నారు, రేణుక గారు కర్నూలు నుంచి కాల్ తీసుకున్నాం. రేణుక గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, రేణుక గారు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. ఓకే మేడం. హలో హలో చెప్పండి మా. మేడం నా పేరు రేణుక. హలో మా సిస్టర్కి. హలో రేణుక గారు చెప్పండి మా. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మా సిస్టరు పద్మజ అని ఉంది. ఓకే. ఆ అమ్మాయికి 4 years అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. కాకపోతే వాళ్ళ భర్తకి కొంచెం కణాలు అనేది తక్కువ ఉన్నాయని అన్నారు మేడం. ఓకే. ఇంతకుముందు ఇన్ఫెక్షన్ అయ్యి అంతా అది ఆపరేషన్ సర్జరీ కూడా అయింది తనకి. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా కణాలు పెరగడానికి మేడం టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఓకే. అది అనేది ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి మామూలుగా అమ్మాయికి అయితే అన్ని బాగున్నాయని చెప్పారు మేడం. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, కాకపోతే నిలబడటం లేదు మేడం. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనది వీర్యకణాల టెస్ట్ ఇప్పుడు ముందు ఆపరేషన్ అయింది అన్నారు కదా, సో అసలు ఏం ఆపరేషన్ అయింది అనేది చూడాలి. ఒకవేళ వారికోసీల్ సర్జరీ అయి ఉంటే ఇప్పుడు వీర్యకణాల కౌంటు కదలికలు ఎలా ఉన్నాయో చూడాలి మా. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే వీర్యకణాలు మనకి మందులకి రెస్పాన్స్ ఉండదు. అంటే ఈ వీర్యకణాల కౌంటు కదలికలు మీరు టాబ్లెట్స్ వాడినంత మాత్రాన పెరగకపోవచ్చు. సో అది ఒకవేళ కౌంట్ 5 million కన్నా తక్కువ ఉండి కదలికలు కూడా బాగా తక్కువ ఉంటే వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు బెటర్ ఉంటాయి మా. సో ఒకసారి మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి వీర్యకణాల టెస్ట్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు రిపీట్ చేయించి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బెటర్ ఉంటుందండి. ఓకే, అలాగే డాక్టర్ గారు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు అంతా అమ్మాయిలే వెళ్తారు కానీ అబ్బాయిలు అసలు హాస్పిటల్కి వెళ్ళరు, చాలా తక్కువ. డాక్టర్ గారు చెప్తే తప్ప మీ హస్బెండ్ తీసుకొని రండి అన్నప్పుడు మాత్రమే చాలా వరకు వెళ్తుంటారు. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కపుల్ ఇద్దరు వెళ్ళాలా, ఒకరు వెళ్తే సరిపోతుందా, దాని గురించి చెప్పండి. డాక్టర్ స్పెషల్లీ ఫర్టిలిటీ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు కపుల్ అంటే భార్యాభర్త ఇద్దరు కలిపి వెళ్తేనే. కాల్ తీసుకుందాం. రమేష్ వైజాగ్ నుంచి ఉన్నారు, కాల్ తర్వాత మాట్లాడండి. రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం నాకు మ్యారేజ్
ఓకే. నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్ నుంచి తనకి డేట్ 16 days 20 days డేట్ అవుతుంది మేడం. ఓకే. అయితే 2 weeks 21 days పిల్స్ ఇచ్చారు మేడం 2 weeks దాకా. ఓకే. లోపల సిస్ట్ కూడా ఉన్నాయి చిన్న సైజ్ 1.7 సైజ్. ఓకే. 17 mm సైజ్. ఓకే. అండ్ తనకి ఇంటర్ టైంలో సర్జరీ కూడా అయింది, లెఫ్ట్ సైడ్ సర్జరీ అయింది. ఓకే. అసలు ఎక్స్ అనేవి లెఫ్ట్ సైడ్ లేవు, రైట్ సైడ్ మాత్రం 5x ఉన్నాయి మేడం. ఓకే. హెచ్ఐజీ టెస్ట్ చేసాం, ఒక సైడ్ ట్యూబ్ పని చేయలేదు, ఒక సైడ్ రన్నింగ్ లో ఉంది. ఓకే. సో ఐఓఐ చేసాం, ఐఓఐ చేయలేదు. ఓకే. ఐవీఎఫ్ కూడా చేయించాం. ఐవీఎఫ్ ఎక్స్ అనేది ఒకటే, అది 12 ఇంజెక్షన్స్ వేస్తే ఒకటే గ్రోత్ వచ్చింది. ఓకే. అది కూడా ఎంబ్రియో బాగోలేదని చెప్పేసి ఇంజెక్షన్ చేసిన తర్వాత అది గ్రోత్ అవ్వలేదని క్యాన్సిల్ చేశాను. ట్రాన్స్ఫర్ చేయలేదు. ఓకే. సో ఫైనల్ గా మేము ఏం చేయాలో అర్థం కాదు. తనకి ఇప్పుడు వయసు ఎంత అండి? 24 మేడం. 24. ఏఎంహెచ్ టెస్ట్ అని ఏమైనా చేయించారా అండి? చేయించి మరి 1.1 ఉంది మేడం. 1.1. ఏఎంహెచ్ 1.1 నుండి తన వయసు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే సార్, మనకి అండాశయాల్లో ఎగ్ నంబర్స్ మీరు అన్నట్టు ఒక సైడ్ సర్జరీ అటుపక్క ఎగ్స్ లేవు, ఇంకొక సైడే ఉంది కాబట్టి మనము ఎగ్ క్వాలిటీ పెరగటానికి ఒక 2-3 నెలలు మందులు తీసుకొని డాక్టర్ దగ్గర మీరు ఫాలో అప్ అవ్వాలి సార్. ఎలా ఉంటుంది అంటే ప్రతి నెల అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ అనేది మ్యాక్సిమం ఉండవు. 1.1 ఏఎంహెచ్కి మనకి అండాశయాల నుంచి అట్లీస్ట్ 6 to 7 ఫాలికల్స్ కనపడాలి. సో ఏ నెల అయితే ఎగ్ నెంబర్స్ బాగా కనిపిస్తుందో ఆ నెల ఐవీఎఫ్ చేయగలిగితే మనకి సక్సెస్ రేట్స్ అనేది బెటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే తనకి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అండ్ ఒక ఓవరీ నుంచే ఉంది, బట్ అట్లీస్ట్ 1.1 ఏఎంహెచ్ ఉంది అండ్ తన వయసు చిన్నదే కాబట్టి మీ ఓన్ ఎగ్స్తో ఇంకొకసారి ట్రై చేయొచ్చు. మనకి ఎగ్స్ కూడా ఎలా ఉంటాయంటే పంటలాగా ఉంటుంది. ఒక నెల క్రాప్ బాగుండొచ్చు సైడ్స్, ఒక నెల బాగుండకపోవచ్చు. సో మీరు తన వయసు చిన్నది, ఏఎంహెచ్ బాగానే ఉంది కాబట్టి ఒకసారి 2-3 నెలలు మందులు వాడి తనకి ఏఎఫ్సి అని చూస్తాం, అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ పీరియడ్ వచ్చిన 2వ రోజు లేదా 3వ రోజు, అప్పుడు ఎగ్ నెంబర్స్ ఎలా ఉందో చూసి మనం ప్రెగ్నెన్సీకి ఇంకొక సైకిల్ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉండొచ్చు సార్ ప్రాబబ్లీ. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, లింగరాజు సూర్యాపేట నుంచి. లింగరాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. లింగరాజు గారు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో చెప్పండి సార్. మేడం గారు మీకు లింగరాజు. చెప్పండి సార్. మేడం గారు చెప్పండి. మా మేడంకి ఏమైందంటే 3 months మేడం. ఓకే. 3 years మ్యారేజ్ అయ్యి కాబట్టి 3 months అయింది. ఇప్పటికి ప్రెగ్నెంట్ ఏమైందంటే హార్ట్బీట్ రావట్లేదు మేడం. ఓకే. హార్ట్బీట్ అసలే రావట్లేదు. ఓకే. ఇది మొదటిసారా ప్రెగ్నెన్సీ నిలిచింది? ఇది ఫస్ట్ సారేనండి. ఓకే. 3 నెలలు అవుతుంది బేబీకి హార్ట్ బీట్ రావట్లేదు అంటే ప్రాబబ్లీ ఆ బేబీది ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అంటామండి. అంటే అది మిస్డ్ అబార్షన్ అని కూడా అంటాం, అంటే బేబీకి ఇంకా ఎదుగుదల లేదు అని. యూజువల్లీ 3 నెలలలోపు మనకి ఇలా బేబీ హార్ట్ బీట్ రాకుండా అబార్షన్ అవుతుంది అంటే మనం కారణాలు ఏంటో చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, మీ ఇద్దరికి జెనెటిక్ టెస్టులు చేసి ఏమైనా జన్యుపరంగా ప్రాబ్లం ఉందా, అంటే మీది మేనరికం సంబంధమా, మీ ఇద్దరికి ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉందా ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే 3 నెలలలోపు అయ్యే అబార్షన్స్లో 50% వరకు ఎంబ్రియో అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అవ్వచ్చు, బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో మీ ఇద్దరిది క్యారియోటైప్ అని టెస్ట్ చేస్తారు అండ్ తనకి బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయని కూడా ఒకసారి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మొదటైతే ఫస్ట్ ఇప్పుడు అబార్షన్ అంటే టర్మినేట్ చేయాల్సి ఉంటుంది, బికాస్ బేబీకి హార్ట్ బీట్ లేదంటున్నారు కాబట్టి. రైట్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి, పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్ 49లో దొరుకుతుంది, లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.